హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. ఇప్పటి వరకు మనము 57 అధ్యాయాలు కంప్లీట్ చేసుకున్నాం 10వ స్కందంలో. ఈరోజు మనం 58వ అధ్యాయంలోకి వెళ్దాం. 57వ అధ్యాయం వచ్చేసి సత్రాజిత్తును వధించటం. ఆ తర్వాత సత్రాజిత్ దగ్గర ఉన్నటువంటి మణిని తీసుకొని పారిపోవడం. శతధన్వుడు అనేటువంటి అతను ఆ పని చేయడం. శ్రీకృష్ణుడు శతధన్వుడిని వధించి ఆయన దగ్గర శమంతకమణి లేదు అనేటువంటి విషయం గ్రహించినటువంటి తను తిరిగి ద్వారక్కి రావడం అనేటువంటిది జరిగింది. అయితే బలరాముడు మాత్రం ఆమ్, తిరిగి ద్వారకకి రాలేదు. సో ఇక ద్వారకకి వచ్చిన తర్వాత శ్రీకృష్ణ భగవానుడు కొంత ఆమ్, ఉపద్రవాన్ని సృష్టించడం అనేటువంటిది జరిగింది. అక్కడ వర్షాలు పడట్లేదు, ప్రజలందరూ కూడా సుఖంగా లేరు, బాధలు కలుగుతున్నాయి. వీటన్నిటికీ కారణం అక్రూరుడు లేకపోవడము అనేటువంటి విషయాన్ని అందరూ కూడా అనడం అనేటువంటిది జరిగింది. చివరికి అక్రూరుణ్ణి ద్వారకకి తిరిగి తీసుకురావడం కోసం శ్రీకృష్ణ భగవానుడే ఈ విధమైనటువంటి పరిస్థితిని ఏర్పాటు చేశాడు అని చెప్పేసి మనకి ఆచార్యులు తెలియజేయడం అనేటువంటి జరిగింది. అక్రూరుడు తిరిగి వచ్చిన తర్వాత అక్రూరుడిని గౌరవించడం, ఆ తర్వాత అక్రూరుడికి తెలియచేశారు, శమంతకమని నీ దగ్గరే ఉంది అనేటువంటి విషయం మాకు తెలుసు, లేకపోతే నువ్వు బంగారు పీఠం మీద ఈ విధంగా యజ్ఞాలు చేసి దాన ధర్మాలు చేయగలిగినటువంటి స్థితి నీకు ఉండదు. కాబట్టి తప్పకుండా శమంతకమని నీ దగ్గరే ఉంది అనేటువంటి విషయాన్ని శ్రీకృష్ణుడు అక్రూరుడితో తెలియచేశాడు. అయితే ఒకవేళ కనుక నువ్వు నాకు శమంతకమణిని ఇచ్చి అందరికీ కనుక శమంతకమణి దొరికింది అనేటువంటి విషయం కనుక తెలియజేయకపోతే జనమందరూ కూడా నా మీద పడ్డటువంటి అపవాదు ఏదైతే ఉంటుందో ఆ అపవాదు మళ్ళీ అది నిజం చేసినట్లు అవుతుంది. కాబట్టి శమంతకమణిని తిరిగి పొందినాము అనేటువంటి విషయం జనాలకి తెలియాలి, అందరూ చూడాలి. అది నీ దగ్గర ఉంది, తిరిగి తీసుకురాగలిగాను అనేటువంటి విషయం తెలియాలి. అందుకోసం నీ దగ్గర ఉన్నటువంటి శమంతకమణిని ఒక్కసారి చూపించు, మన వాళ్ళందరికీ చూపిద్దాం. ఆ తర్వాత మళ్ళీ నువ్వే తీసుకుంది కానీ, ఎందుకంటే నువ్వు అన్ని ధర్మకార్యాలే చేస్తున్నావు కాబట్టి, అన్ని కూడా యజ్ఞాలు చేస్తున్నావు, దాన ధర్మాలు చేస్తున్నావు. శమంతకమణి నీ దగ్గర ఉంటే సరి అయినటువంటి అవసరాలకే ఉపయోగపడుతుంది కాబట్టి, వృధా అవ్వట్లేదు కాబట్టి నీ దగ్గరే ఉంచుకో, కానీ మధ్యలో ఒకసారి చూపించాలి అని చెప్పేసి కృష్ణుడు అడిగితే అక్రూరుడు దానికి అంగీకరించి తన బట్టల్లో ఉన్నటువంటి శమంతకమణిని తీసి చూపించడం అనేటువంటిది జరిగింది. శమంతకమణి సూర్యుడిలా మెరుస్తుంది. అలానే సూర్య కిరణాలు ఎలా అయితే మెరుస్తాయో ఆ విధంగా శమంతకమణి నుంచి ఆ యొక్క వెలుగు వస్తుంది. దాన్ని అందరూ చూశారు, సంతృప్తి చెందారు. తిరిగి అక్రూరుడికి ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ఓకే, సో ఇక్కడ వరకు కూడా శ్రీకృష్ణ భగవానుడు 3 వివాహాలు చేసుకున్నారు: రుక్మిణీదేవిని, జాంబవతిని, సత్యభామని. ఇంకా 5 వివాహాల గురించి మనకి ఈరోజు అధ్యాయంలో రాబోతుంది. ఓకే, సో 58వ అధ్యాయంలో మిగిలినటువంటి ఆ 5గురు రాచకన్యలు ఎవరు, ఎలా వివాహం చేసుకున్నారు అనేటువంటి విషయం ఈరోజు మనము చూద్దాం. నాగలక్ష్మి మాతాజీ సమ్మరి చదవండి మాతాజీ, 58వ అధ్యాయం. హరే కృష్ణ ప్రభుజీ. 58వ అధ్యాయం. శ్రీకృష్ణుడు 5గురు రాచకన్యలను పరిణయమాడుట. శ్రీకృష్ణుడు కాళింది మున్నగు 5గురు కన్యలను పరిణయమాడిన విధము, పాండవులను చూచుటకై ఇంద్రప్రస్థమునకు వెడలిన విధము ఈ అధ్యయనందు వర్ణింపబడినవి. పాండవులు అజ్ఞాతం నుండి బయటికి వచ్చిన పిమ్మట శ్రీకృష్ణుడు సాత్యకాది యాదవులతో కలిసి ఇంద్రప్రస్థంను వారిని చూచుటకు వెడలను. పాండవులు ఆ దేవదేవునికి స్వాగతం మొసగి పరమానందంతో ఆలింగనం చేసుకునేది. వారి నూతన వధువు ద్రౌపది సిగ్గుతో శ్రీకృష్ణుని సమీపించి అతనికి ప్రణమిల్లింది. తదుపరి పాండవులు సాత్యకారి కృష్ణమహసాచరులను సముచిత రీతిన అర్చించి ఆసనములొసగి స్వాగత సత్కారములను కావించింది. శ్రీకృష్ణుడు కుంతీదేవిని కలుసుకొని ఆమెకు నమస్కరించిన పిదప ఇరువురు పరస్పరం తమ బంధువుల గురించి కుశల ప్రశ్నలు అడుక్కునేది. తనకు తన పుత్రులకు దుర్యోధనుడు కలగజేసిన వివిధ కష్టములను తలుచుకొని కుంతీదేవి శ్రీకృష్ణుడే తమకు ఏకైక రక్షకుడని పలికినది. నీవు సమస్త జగత్తునకు శ్రేయోభిలాషివి, నాది నా పరులది అనేది భ్రాంతికి దూరం అయ్యును. నీవు నిన్ను నిరంతరము ధ్యానించేడి వారి హృదయములలో వసించిన వాడవై వారి సమస్తము కష్టములను నశింపజేసేదవు అని ఆమె పలికినది. పిదప ధర్మరాజు అతనితో, మేము పెక్కు పుణ్యకార్యములను వనరించి ఉన్న కారణంననే గొప్ప యోగులకైనను దుర్లభమైనటి నీ పాద పద్మములను దర్శింపగలిగితిమి అని పలికాను. శ్రీకృష్ణుడు ధర్మరాజుచే ఆదరింపబడిన వాడై ఇంద్రప్రస్థంలో ఆనందంతో పలు మాసములు వసించాను. ఒకనాడు కృష్ణార్జులు అరణ్యం నందు వేటకు వెళ్లి యమునా నదిలో స్నానమాడుచు
ఒక సుందరి అయిన కన్యను గాంచిరి. కృష్ణుని అభ్యర్థనపై అర్జునుడు ఆ సుందరి చెంతకు వెడలి ఆమె వృత్తాంతము అడిగాను. నేను సూర్యపుత్రికనగు కాళిందిని, విష్ణు భగవానునే పతిగా పొందగోరిన దాననై నేను కఠోరముగు తపస్సును అనరించుచున్నాను. నేను అన్యుని పతిగా స్వీకరింపను. ఆ దేవదేవుడు నన్ను పరిణయమాడినంత వరకు యమునా జలములలో నా తండ్రి నా కొరకు నిర్మించిన గృహంలో వసించి ఉండేదను అని ఆ సుందరి కన్య పలికినది. ఈ వివరములన్నిటినీ అర్జునుడు శ్రీకృష్ణునికి తెలిపినంతటా ఆ సర్వజ్ఞుడు ఆమెను రథంపై నెక్కించుకొనగా ముగ్గురు కలిసి ధర్మరాజు గృహంలోకి వెడలేదు. తదుపరి పాండవులు తమ కొరకు ఒక నగరమును నిర్మించుమని శ్రీకృష్ణును అర్థించిరి. అంతటా ఆ దేవదేవుడు దేవత శిల్పియగు విశ్వకర్మచే పరమాకర్షణీయమగు నగరమును నిర్మింపజేసింది. పిదప కొంతకాలం వారితోనే కలిసి ఉండి అతడు వారిని సంతుష్టులను చేసెను. తదనంతరము శ్రీకృష్ణుడు అగ్నిదేవుని ప్రీత్యర్థమై కాండవ వనమును అతనికి ఒసగేను. కాండవ వన కాండవ వన దహనమునకై అర్జునితో పలికి అతడు రథసారథి అయ్యాను. అట్టి కానుకచే మిగులు సంతుష్టుడైన అగ్నిదేవుడు అర్జునునికి గాంధీవ ధనస్సును, అశ్వసమూహమును, రథమును, 2 అక్షయ తూణీరములను, కవచమును వసగాను. కాండవనమును దహింపబడినప్పుడు మయుడను దానవుని అర్జునుడు అగ్ని నుండి కాపాడాను. దానికి కృతజ్ఞతగా యముడు అద్భుతమగు భవనమును అతనికి నిర్మించి ఇచ్చాను. ఈ భవనంలోనే దుర్యోధనుడు జలాశయమును నేలగా పారబడి పొరబడి పూర్తిగా తడిసిన వాడే అవమానములు పాలయ్యాను. పిదప శ్రీకృష్ణుడు అర్జునాని బంధువుల అనుమతిని గైకొని పరివారంతో కూడి ద్వారకకు వెడలి కాళిందిని పరిణయమాడెను. కొంతకాలం పిదప శ్రీకృష్ణుడు అవంతిపురంనకు వెడలి పలువురు రాజుల సన్నిధిలో అవంతిరాజు సోదరియు తన ఎడ మిగుల అనురక్తురాలై ఉన్నదియునగు మిత్రవిందను అపహరించెను. అయోధ్య రాజ్యంలో నగ్నజిత్తు అనేది పరమధార్మికుడు ఒక రాజు ఉండెను. అతనికి అసాధారణ సౌందర్యవతియగు కన్యక గలదు. ఆమె నామము సత్య లేదా నాగ్నజితి. భయంకరములకు 7 వృషభముల గుంపును అణచిన వాడే ఆమెను చేపట్టగలడని వధువు యొక్క బంధువులు ఒక నియమమును పెట్టిరి. శ్రీకృష్ణుడు ఆ రాకుమార్తెను గురించి వినినంతటా పెద్ద సైన్యం తీసుకొని అయోధ్యకు వెళ్ళను. నగ్నజిత్తు అతనిని ఆదరించి వివిధ పూజోపహారములతో అర్పించాను. శ్రీకృష్ణుని గాంచినంత సత్య వెంటనే అతను తన భర్తగా వరించింది. తన కుమార్తె యొక్క మనోభావంను ఎరిగిన వాడే నగ్నజిత్తు ఆమె వివాహంను కృష్ణునితోనే జరగవాలన్నది తన మనోభిష్టంను వెల్లడి చేసింది. ఆ రాజు దేవదేవునితో, నీవే నా పుత్రికకు తగిన వరుడవు, 7 వృషభములను అణచినచో నీవు ఆమెను వివాహం చేసుకునవచ్చును అని ఆప్యాయంతో పలికాను. పిమ్మట శ్రీకృష్ణుడు 7 రూపములలో ప్రకటమై సప్త వృషభములను అణచెను. అప్పుడు నగ్నజిత్తు తన కుమార్తెను అపారమగు వరకట్నంతో పాటుగా ఆ దేవదేవునకు వసగాను. శ్రీకృష్ణుడు సత్యను రథములో నిడుకొని ద్వారకకు ప్రయాణం కాగా వృషభములచే ఓడింపబడిన రాజులు అతన్ని ఎదుర్కొనేది. కానీ అర్జునుడు వారిని సులభంగా ఓడించగా శ్రీకృష్ణుడు నాగ్నజిత్తితో పాటు ద్వారకకు వెళ్ళాడు. తదనంతరం శ్రీకృష్ణుడు భద్రను స్వయంవర సభ నుండి అపహరించి పరిణయమాడు. మద్రరాజు పుత్రికయ్యకు లక్ష్మణ్ను కూడా ఆ దేవదేవుడు వివాహం చేసుకుంది. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సో ఏ విధంగా ఈ 5 కన్యలను కూడా వివాహం చేసుకున్నారు అనేటువంటి విషయం డీటెయిల్గా ఇందులో వస్తుంది. చాలా డీటెయిల్ అంటే ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి ఏం జరగలేదు. మధ్యలో కూడా చాలా సంఘటనలు జరిగాయి. మనకి ఒకే చాప్టర్లో ఆయన 5 వివాహాల గురించి చెప్తున్నారు. మధ్యలో జరిగినటువంటి సంఘటనలు పూర్తిగా ఇక్కడ కవర్ చేయకుండానే మనకి చెప్తున్నారు. ఆ సంఘటనలు మళ్ళీ ఏ సందర్భంలో ఎప్పుడు చెప్పడం అవసరమో అవన్నీ మళ్ళీ చెప్తూ ఉంటారు. ఓకే. సో సో ఇంద్రప్రస్థానికి వెళ్ళినప్పుడు ఒక వివాహం చేసుకోవడం అనేటువంటిది జరిగింది. ఆమె పేరు కాళింది. ఓకే. సో ఆమెతోటి ఇప్పుడు అంటే 4వ వివాహం కాళిందిని చేసుకున్నారు. అది మనము ఇప్పుడు డీటెయిల్గా చూద్దాం. మొదటి శ్లోకం శ్రీవాణి మాత. శ్రీ శుక ఉవాచ శ్రీశుక ఉవాచ ఏకదా పాండవాన్ ద్రష్టుం ప్రతీతాన్ పురుషోత్తమః ఏకదా పాండవాన్ దృష్టం ప్రతీతాన్ పురుషోత్తమః ఇంద్రప్రస్థం గత శ్రీమాన్ యుయుధానాధిభిర్వృతః ఇంద్రప్రస్థం గతః శ్రీమాన్ యుయుధానాభిర్వృతః. ఒకసారి చెప్పండి ప్రభుజీ. ఇంద్రప్రస్థం గత శ్రీమాన్ యుయుధానాధిభిర్వృతః. ఇంద్రప్రస్థం గతః శ్రీమాన్ యుయుధానాదిభిరావృతః. సుఖదేవ గోస్వామి పలికెను. జనులకు తిరిగి కనిపించినట్టి పాండవులను చూచుటకై పురుషోత్తముడగు శ్రీకృష్ణుడు ఒకప్పుడు ఇంద్రప్రస్థమునకు వెడలెను. సాత్యకాదులు
సకలైశ్వర్య సంపన్నుడగు అతని వెంట నుండిరి. భాష్యము. లాక్షాగృహమున దుర్యోధనునిచే రగిలించబడి అగ్నిలో పాండవులు మరణించిరని కృష్ణ బలరాములు తప్ప దాదాపు అందరూ భావించిరి. ఇప్పుడు ఆ పాండవులు తిరిగి ప్రజల మధ్య ప్రకటమైరి. అందువల్ల శ్రీకృష్ణుడు వారిని చూచుటకు వెడలను. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, యాక్చువల్గా పాండవులు అగ్నిలో దహనమైపోయారు అని భావించినటువంటి హస్తినాపురంలో ఉన్నటువంటి ప్రజలందరికీ శ్రీకృష్ణుడు ఓదార్చడానికి కూడా ఇంతకు ముందు సందర్భంలో వెళ్ళారు. ఆ టైంలోనే సత్రాజిత్తు మరణిస్తే తిరిగి హస్తినాపురం నుంచి ద్వారక్కి వెళ్ళడం అనేటువంటిది జరిగింది. ఆ తర్వాత సమయంలో మళ్ళీ పాండవులందరూ కూడా బ్రతికే ఉన్నారు అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నారు. ఆ తర్వాత శ్రీకృష్ణుడే దూతగా వెళ్ళి ఈ 5గురు రాజులకి కూడా 5 ఊళ్ళు ఇవ్వమని కూడా అడుగుతారు. కానీ అది కూడా జరగదు. యాక్చువల్గా ఇక్కడ జూదం కూడా జరిగింది. జూదంలో పాండవులు ఓడిపోవడం కూడా జరిగింది. ఆ తర్వాత వాళ్ళని దాసులుగా చేసుకోవడం కూడా జరిగింది. ఇవన్నీ కూడా అయిపోయాయి. కానీ చివరికి వాళ్ళు ఈ 5 ఊర్లు ఇస్తే 5 ఊర్లనైనా సరే వాళ్ళు పాలిస్తారు అనేటువంటి భావంతో అడగడం జరిగింది. కానీ చివరికి వాళ్ళు కాండవ వనం ఇవ్వడం అనేటువంటిది జరిగింది. యాక్చువల్గా ఈ కాండవ వనం వచ్చేసి చాలా భయంకరమైనటువంటి ప్రదేశం. అక్కడ అన్నీ కూడా నాగుపాములు ఉంటాయి. ఓకే, తక్షకుడు కూడా అక్కడే ఉంటాడు. అలాంటి పాములు ఉన్నటువంటి ప్రదేశంలో ఒక మనిషి కూడా జీవించడానికి అనువుగా లేనటువంటి ప్రదేశాన్ని పాండవులకి ఈ యొక్క ధృతరాష్ట్రుడు ఇవ్వడం అనేటువంటిది జరిగింది. మామూలుగా మనుషులే ఉండరు. మనుషులు లేనటువంటి ప్రదేశంలో పాండవులు వెళ్ళి తమ రాజ్యాన్ని నిర్మించుకున్నా కానీ ఏమి లాభం? వాళ్ళు ఎప్పటికీ కూడా హస్తినాపురం అంత గొప్ప సామ్రాజ్యాన్ని సృష్టించలేరు. హస్తినాపురం అండర్లోనే ఉంటుంది వాళ్ళు ఎక్కడున్నా కానీ అని చెప్పేసి వాళ్ళకి ఓన్లీ కాండవనం ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ఆ తర్వాత దాన్ని కాండవనాన్ని ఇంద్రప్రస్థంగా మార్చేశారు పాండవులు శ్రీకృష్ణుడి యొక్క సహాయంతో. అది మనకి ఇప్పుడు వస్తుంది. ఓకే, సో కాండవనం మొత్తం కూడా దహనం చేయడం జరిగింది అగ్నిదేవుడి కోరిక మీదకి. అగ్నిదేవుడు మొత్తం కూడా దహనం చేయాలి అని అనుకుంటే అగ్నిదేవుడి కోరిక మీదకి మొత్తం కూడా కాండవనాన్ని దహనం చేయడం అనేటువంటిది జరిగింది. ఆ తర్వాత ఆ కాండవనంలో దేవశిల్పి అయినటువంటి ఎవరైనా పేరు విశ్వకర్మ. దేవశిల్పి అయినటువంటి విశ్వకర్మను పిలిపించి ఒక గొప్ప నగరాన్ని సృష్టించడం అనేటువంటిది జరిగింది. ఆ తర్వాత ఇంద్రప్రస్థమే హస్తినాపురానికి మించినటువంటి సామ్రాజ్యంగా మారిపోయింది. హస్తినాపురం కూడా ఇంద్రప్రస్థం కిందకు వచ్చేసింది. అది తర్వాత రోజుల్లో జరుగుతుంది. అప్పుడే ఆయన అశ్వమేధ యజ్ఞాలు చేయడం, రాజసూయ యజ్ఞం చేయడం, ఇవన్నీ చేశారు. అవన్నీ చేయడం వలన చివరికి హస్తినాపురం కూడా ఇంద్రప్రస్థం అండర్లో సామంత రాజ్యంగా మారిపోయింది. ఓకే, అయితే వీళ్ళు ఇంద్రప్రస్థం అనేటువంటి అంటే అప్పటికి ఇంద్రప్రస్థ నిర్మాణం జరగలేదు. కాండవనంలోనే ఇప్పుడు పాండవులందరూ కూడా చేరుకున్నారు. అక్కడికి వాళ్ళని చూడటానికి వెళ్ళారు శ్రీకృష్ణ భగవానుడు. ఓకే, వెళ్ళి అక్కడికి వెళ్ళినప్పుడు కృష్ణుడితో పాటు ఎవరెవరు వచ్చారట? సాత్యకి కూడా రావడం అనేటువంటి జరిగింది. సాత్యకితో పాటు ఇతర సైన్యం కూడా రావడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 2వ శ్లోకం మళ్ళీ శ్రీమద్. హరే కృష్ణ ప్రభుజీ. దృష్ట్వా తమాగతం పార్థ ముకుందమఖిలేశ్వరం దృష్ట్వా తమాగతం పార్థ ముకుందమఖిలేశ్వరం ఉత్తస్తుర్యుగ పద్వీరా ప్రాణాముఖ్యమివాంగతం. ఉత్తస్తుర్యుగ పద్వీరా ప్రాణాముఖ్యమివాగతం. ముకుందుడు వచ్చుటకు గాంచినంతట వీరులకు పృథతనయులు ప్రాణము తిరిగి వచ్చినప్పుడు చేతనమును పొందెడి ఇంద్రియముల వలె అకస్మాత్తుగా లేచి నిలబడేది. ప్రభుపాదుల వారి భాష్యము. ఇచ్చట ప్రయోగించబడిన ఉపమానము మిగుల కవితామయముగా ఉన్నది. మనిషి చైతన్య రహితుడైనప్పుడు అతని ఇంద్రియములు పనిచేయవు. కాని దేహము తిరిగి చైతన్యయుతము కాగానే ఇంద్రియములు తక్షణమే ప్రాణమును బడిసినవి పనిచేయుట ఆరంభించును. అట్లే పాండవులు తమ ప్రభువుకు శ్రీకృష్ణునకు స్వాగతం మొసపట కొరకే చురుకుగా లేచి నిలబడేది. హరే కృష్ణ. ఓకే, వీళ్ళకైతే కాండవనం ఇవ్వడం అయితే జరిగింది. కానీ వీళ్ళల్లో ఎవరిలో కూడా జీవం లేనట్లున్నారు. ఇంద్రియాలన్నీ కూడా చనిపోయినటువంటి వ్యక్తికి ఎలా అయితే అచేతనంగా ఉంటాయో అలా ఉన్నాయి. కాండవనాన్ని తీసుకుని ఏం చేయాలి? అక్కడ అన్ని పాములే. ఒక నగర నిర్మాణం చేయడానికి కూడా వాళ్ళకి సాధ్యం కాదు. అలాంటి సమయంలో శ్రీకృష్ణుడు అక్కడికి రావడాన్ని చూసినటువంటి వాళ్ళు ప్రాణం లేచి వచ్చినట్లయిపోయింది. అచేతనంగా ఉన్నటువంటి ఇంద్రియాలన్నీ కూడా చేతన స్థితికి వచ్చేసాయి. చాలా యాక్టివ్గా అయిపోయారు పాండవులందరూ కూడా. వచ్చినటువంటి శ్రీకృష్ణ భగవానుని వాళ్ళు ఆహ్వానించడము అనేటువంటిది జరిగింది. ఓకే, చాలా సంతోషంగా ఆనందంగా
ఒక్కసారిగా పోయిన ప్రాణం తిరిగి వచ్చినంత ఆనందాన్ని వాళ్ళు పొందడం అనేటువంటిది జరిగింది శ్రీకృష్ణుడు చూడగానే. నెక్స్ట్ 3 లావణ్య మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. పరిష్వధ్యాచ్యుతం వీర అంగసంగహతైన సహా పరిష్వజ్యాచ్యుతం వీర అంగసంగహతైన సహ సానురాగస్మితం వక్త్రం వీక్ష తస్యాముదం యయుః. సానురాగస్మితం వక్త్రం వీక్ష్య తస్యాముదం యయుః. ఆ వీరులు అచ్యుతుని ఆలింగనం చేసుకొనగా ఆ దేవదేవుని శరీర స్పర్శ వారిని పాప విముక్తులను కావించెను. అతని అనురాగపూర్వకమగు మందస్మిత వదనమును గాంచుచు వారు పరమానందమును అనుభవించిరి. భాష్యము. పాండవులు ఏనాడును పాపయుతులు కానందున ఇచ్చట ప్రయోగింపబడిన ఏన సహా అను పదము కృష్ణ విరహముచే కలిగిన దుఃఖమును సూచించునని శ్రీల జీవగోస్వామి వివరించిరి. అట్టి దుఃఖము భగవంతుని ఆగమనంచే ఇప్పుడు తొలగినది. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, పాండవులందరూ కూడా ఆలింగనం చేసుకున్నారు శ్రీకృష్ణ భగవాను చూసి. ఎందుకు అంటే శ్రీకృష్ణ భగవానుడు పాండవులు సుమారుగా ఒకే వయసు. కాకపోతే నకుల సహదేవుడు మాత్రమే కొంచెం చిన్నవాళ్ళు. మిగిలినటువంటి ముగ్గురు కూడా అర్జునుడు కృష్ణుడు ఒకే వయసు. ఇక ధర్మరాజు భీముడు కృష్ణుడి కంటే పెద్దవాళ్ళు. కాబట్టి ఇప్పుడు నకుల సహదేవులు అయితే కృష్ణుడి యొక్క పాదాభివందనం చేయడం అనేటువంటి జరుగుతుంది కృష్ణుడిని చూడగానే. కానీ అర్జునుడు కానీ లేకపోతే భీముడు కానీ లేకపోతే ధర్మరాజు కానీ ఈ ముగ్గురు కూడా కృష్ణుడిని ఆలింగనం చేసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. సో ఈ విధంగా కృష్ణుడు చూడగానే వాళ్ళు ఆలింగనం చేసుకున్నారు. కృష్ణుడి యొక్క అందమైనటువంటి ముఖాన్ని చూసి వాళ్ళలో ఆనందం అనేటువంటిది కలిగింది. వాళ్ళకు ఉన్నటువంటి దుఃఖం అంతా పోయింది. కృష్ణుడి స్పర్శతోటి వాళ్ళకు ఉన్నటువంటి పాపాలన్నీ కూడా తొలగిపోయాయి. 4వ శ్లోకం సునీత హరిబొమ్మత. యుధిష్ఠిరస్య భీమస్య కృత్వా పాదాభివందనం యుధిష్ఠిరస్య భీమస్య కృత్వా పాదాభివందనం పాల్గుణం పరిరభ్యాత యమాభ్యాం చాభివందితః. పాల్గుణం పరిరాభ్యాద యమాభ్యాం చాభివందితః. అనంతరము శ్రీకృష్ణుడు ధర్మరాజునకు భీమునకు పాదాభివందములు గావించెను. అర్జునుని గట్టిగా ఆలింగనము చేసుకునెను. కవల సోదరులకు నకుల సహదేవుల నుండి వందనములు గైకొనెను. కృష్ణ కృపామూర్తి శ్రీల ప్రపాదికి జై. భాష్యము. బాహ్యములకు శ్రీకృష్ణుడు పాండవులకి మేనబావ. వారిది భావాభావమరుదుల సంబంధం వంటిది. ధర్మరాజు భీముడు బాహ్యములకు శ్రీకృష్ణుడి కన్నను పెద్దవారు కనుక ఆ దేవదేవునికి వారు పాదాభివందములు గావించెను. కాగా అతడు సమవయస్కుడగు అర్జునుని ఆలింగనము చేసుకునెను. చిన్నవారగు నకుల సహదేవుల నుండి వందనములు స్వీకరించెను. కృష్ణ భక్తి భావంలో నున్నవారు పెద్ద సోదరునికి వందనము సుగుట లేదా అతన్ని ఆదరించుట పాపమని అనుభవరహితముగా భక్తులు కొందరు తలుచుతుందురు. కానీ పెద్ద సోదరునికి వందనములు గావించుట పాపము కాదని శ్రీకృష్ణుడు ఉపమానమును బట్టి మనకు ఇచ్చట నిర్ణయింపవచ్చును. హరే కృష్ణ ప్రభుజీ. శ్రీకృష్ణుడు దేవాది దేవుడు. కానీ భౌతిక విషయంలో అవతరించినప్పుడు భౌతికమైనటువంటి మర్యాదలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా శ్రీకృష్ణుడు కూడా పాటించారు. కృష్ణుడి కంటే పెద్దవాళ్ళైనటువంటి ధర్మరాజుని తర్వాత భీముణ్ణి ఆయన మిగిలినటువంటి వాళ్ళని ట్రీట్ చేయలేదు. స్వయంగా శ్రీకృష్ణ భగవానుడే వాళ్ళ యొక్క పాదాలని తాకి నమస్కారం తెలియచేయడం అనేటువంటిది జరిగింది. ధర్మరాజు పెద్దవాడు, భీముడు పెద్దవాడు కాబట్టి కృష్ణుడి కంటే కృష్ణుడే వాళ్ళకి వందనాలు చేయడం అనేటువంటిది జరిగింది. ఇక అర్జునుడు సమవయస్కుడు కాబట్టి అర్జునుడిని గట్టిగా కౌగలించుకొని ఆయన సమవయసు వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు వందనాలు చేసుకోరు కాబట్టి ఆయన ఆలింగనం చేసుకోవడం అనేటువంటిది జరిగింది. ఇక నకుల సహదేవులు ఉన్నారంటే వాళ్ళు కృష్ణుడి కంటే చాలా చిన్నవాళ్ళు కాబట్టి నకుల సహదేవుల నుంచి ఆయన వందనాలను తీసుకున్నారు. అంటే నకుల సహదేవులు శ్రీకృష్ణుడికి వందనం చేయడం అనేటువంటిది జరిగింది. సో ఇక్కడ ఎవరు భగవంతుడు ఎవరు భక్తుడు అనేటువంటి విషయాన్ని పక్కన పెడితే భౌతిక స్థాయిలో వాళ్ళకు ఉన్నటువంటి బంధాల దృష్ట్యా వాళ్ళు చేసినటువంటిది కృష్ణుడు చేసినటువంటిది తప్పేం కాదు. ఓకే, నెక్స్ట్ 5వ శ్లోకం సర్వారాధ్య మాతాజీ. పరమాసన ఆసీనం కృష్ణ కృష్ణమనిందిత. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామం. పరమాసన ఆసీనం కృష్ణ కృష్ణమనందిత.
నవోఢా వ్రీడితా కించిన్ చనైరేత్యాభ్యవంధతః. నవోఢా వ్రీడితా కించిచ్చై నైరేత్యాభ్యవందత. పాండవుల నవవధువు నిష్కళంకనగు ద్రౌపది ఉన్నతాసనముపై ఆసీనుడై ఉన్నట్టు శ్రీకృష్ణ చెంతకు నెమ్మదిగాను కొద్దిగా బిడియముతోనూ చేరినదై వందనములను కావించను. భాష్యం. ద్రౌపది శ్రీకృష్ణుని ఎడ ఎంత అనురక్తురాలనగా ఆమెయే కృష్ణయ్యని పిలువబడుచుండను. ఇది శ్రీలింగ రూప నామము. కృష్ణుని ఎడగల భక్తి కారణమున అర్జునుడు కూడా కృష్ణయ్యని పిలువబడును. అట్లే కృష్ణ చైతన్యోద్యమంలోని భక్తులు కూడా తరచుగా హరే కృష్ణులని పిలువబడుచుందరు. అనగా కృష్ణ భక్తులను కృష్ణుని నామముతో పిలిచడి ఆచారము మిగిలి పురాతనమైనదిగా గోచరించుచున్నది. థ్యాంక్ యూ. ద్రౌపదిని కూడా కృష్ణ అని పిలుస్తారు అర్జునుడు, ఎందుకంటే కృష్ణుడి మీద ఉన్నటువంటి ప్రేమతోటి ద్రౌపదిని కృష్ణ అని పిలవడం అనేటువంటి జరుగుతుంది. ఇంకొకటి, కృష్ణ అంటే నలుపు రంగు, కృష్ణవర్ణం. కృష్ణవర్ణం అంటే భగవంతుడి రంగు అనమాట, నలుపు రంగు. ఓకే, ద్రౌపది కూడా నల్లగా ఉంటుంది, ద్రౌపది ఏం తెల్లగా ఉండదు. అయితే ద్రౌపది నలుపు కారణంగా ఆమెని కృష్ణ అని పిలవడం కూడా జరుగుతుంది. ఆమె కృష్ణుడికి వచ్చినప్పుడు కృష్ణుడిని సిగ్గుగా బిడియంతోనూ ఆమె కృష్ణుడి దగ్గరికి చేరుకొని కృష్ణుడికి ఆమె కూడా వందనాలు తెలియచేయడం అనేటువంటిది జరిగింది. అంటే కృష్ణ భక్తులని కూడా హరే కృష్ణ అని మనం ఎలా పిలుస్తామో అందరిని కూడా, అంటే భక్తులను కూడా మనం కృష్ణ అని ఎందుకు పిలుస్తామంటే కృష్ణుని గుర్తు తెచ్చుకోవడం కోసం. అలానే ఇది ఇప్పుడు సాంప్రదాయం ఏం కాదు, ఒకప్పుడు సాంప్రదాయమే అనేటువంటి విషయాన్ని మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. నెక్స్ట్ 6వ శ్లోకం. ఉషశ్రీ మాతాజీ. తదైవ సాత్యకిః పార్థైః పూజితశ్చాభివందితః. తథైవ సాత్యకిః పార్థైః పూజితశ్చాభివందితః. నిశసాధాసనేన్యే చ పూజితా పర్యుపాసత. నిశసాదాసనేన్యే చ పూజితాః పర్యుపాసత. హరే కృష్ణ. ప్రభుజీ దండవత్ ప్రణామం. ప్రభుపాదుల వారి భావము. సాత్యకి కూడా పాండవులచే స్వాగతమును బడసి పూజితుడైనంతటా ఆసనమును గ్రహించెను. ఇతర కృష్ణానుచరులు కూడా తగిన రీతిగా పూజితులై వివిధ ఆసనములను స్వీకరించి. ధన్యవాదాలు ప్రభుజీ. ఓకే, సో కృష్ణుడిని ఆదరించారు, కృష్ణుడిని ఆహ్వానించారు, కృష్ణుడిని పూజించారు, కృష్ణుడికి వందనాలు తెలియజేశారు. అంతటితో ఆగలేదు. కృష్ణుడి యొక్క అనుచరులైనటువంటి వాళ్ళందరికీ కూడా కృష్ణుడికి ఎలాంటి గౌరవం ఇచ్చారో అలాంటి గౌరవమే ఇచ్చారు పాండవులందరూ కూడా. అంటే ఒక వ్యక్తి గౌరవింపబడాలి అని అంటే ప్రత్యేకమైనటువంటి అర్హతలు ఏమి ఉండనవసరంలా. కృష్ణుడి అనుచరులు, కృష్ణుడి భక్తులు అయితే చాలు. ఆ వ్యక్తికి ఏమి అర్హత ఉంది, గౌరవింపబడచ్చా, గౌరవింపబడకూడదా, ఆయన మనకంటే పెద్దవాడా, మనకంటే చిన్నవాడా, మనకంటే ఉన్నతమైన వాడా, మనకంటే అధమమైనటువంటి వాడా, మనకంటే ఉన్నత కులమా, అధమ కులమా అనేటువంటి దాంతో సంబంధం లేదు. కృష్ణ భక్తుడైతే చాలు, ఆయనకి అన్ని గౌరవాలు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. సాత్వికి యాక్చువల్గా అర్జునుడికి శిష్యుడు. అర్జునుడు సాత్వికి విలువిద్యలు అన్నీ కూడా నేర్పాడు. కానీ కృష్ణుడి యొక్క భక్తుడు కాబట్టి, కృష్ణుడి యొక్క అనుచరుడు కాబట్టి కృష్ణుడికి దక్కినటువంటి గౌరవం సాత్వికి దక్కింది. కేవలం సాత్వికి మాత్రమే కాదు, సాత్వికితో పాటు ఉన్నటువంటి ఇతర సైనికులందరికీ కూడా అలాంటి గౌరవమే దక్కింది. పాండవులందరూ కూడా వాళ్ళనందరినీ కూడా సగౌరవంగా ఆహ్వానించి వాళ్ళని కూడా అర్చించడం అనేటువంటిది జరిగింది. ఓకే, కారణం వాళ్ళందరూ కూడా కృష్ణుడికి అనుచరులు. నెక్స్ట్ 7వ శ్లోకం. సునీత మాతాజీ. కృతాం సమాగత్య కృతాభివాదనస్ తయాతి హార్ధార్ధదృశాభిరంభితః. ఆపృష్టవాంస్తాం కుశలం సహస్నుషాం. వాంస్తాం కుశలం సహస్నుషాం. పితృష్వసారం పరిపృష్ట బాంధవః. భావము. పిదప శ్రీకృష్ణుడు తన మేనత్తయ్యకు కుంతీదేవిని చూచుటకేగి ఆమెకు నమస్కరింపగా ప్రేమార్ద్ర నయనములతో ఆమె అతనిని ఆలింగనం చేసుకునేను. ఆ దేవదేవుడు ఆమెను ఆమె కోడలకు ద్రౌపదిని క్షేమ సమాచారమును అడిగెను. వారు కూడా ద్వారకయందలి బంధువుల క్షేమమును గురించి అతనిని అడిగిరి.
భాష్యము. ఆసనముపై కూర్చొని ఉన్నట్టు శ్రీకృష్ణుడు తనను చూచుటకై మేనత్తేకు కుంతీదేవి పరమాసక్తితో అరదించుటను గాంచెనని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు దర్శించిరి. అప్పుడు ఆ దేవదేవుడు వెంటనే లేచి ఆమెకు ఎదురేగి నమస్కరించెను. అమితముకు ప్రేమతో కన్నులు ఆర్ద్రములు కాగా ఆమె అతనిని ఆలింగనం చేసుకుని శిరమును మూర్కొనెను. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. ఓకే, సో ఎప్పుడైతే పాండవులందరూ కూడా ఆహ్వానించారో ద్రౌపది కూడా అక్కడే ఉంది. ద్రౌపది కూడా ఆయనకి నమస్కారం తెలియజేసింది. ఆయనకి సరి అయినటువంటి ఆసనాన్ని అప్పచెప్పడం అనేటువంటి జరిగింది. ఆ తర్వాత కృష్ణుడు వచ్చాడు అనేటువంటి విషయం తెలుసుకున్నటువంటి కుంతీదేవి కూడా పరుగు పరుగున అక్కడికి రావడం అనేటువంటిది జరిగింది. కృష్ణుడు దాన్ని గమనించారు. తన మేనత్త, యాక్చువల్గా తనకి మేనత్త కుంతీదేవి తన తండ్రి యొక్క సోదరి కాబట్టి తన మేనత్త అవుతుంది. సో మేనత్త అయినటువంటి కుంతీదేవి రావడాన్ని గమనించినటువంటి శ్రీకృష్ణ భగవానుడు వెంటనే తను కూర్చున్నటువంటి ఆసనం మీద నుంచి లేచి, తన మేనత్త అంటే పెద్ద ఆమె కాబట్టి ఆమెకు కూడా నమస్కారం తెలియజేయడం అనేటువంటిది జరిగింది. కానీ కుంతీదేవికి పుత్ర ప్రేమ ఎలా ఉంటుందో, తన పుత్రుడి మీద ఎలాంటి ప్రేమనైతే కలిగి ఉందో కృష్ణుడి మీద కూడా అలాంటి ప్రేమనే కలిగి ఉంది. మేనల్లుడి మీద కూడా పుత్రుడితో సమానంగా ప్రేమిస్తారు. వెంటనే కుంతీదేవి కూడా ఆయన్ని ఆలింగనం చేసుకుని ఆమె ప్రేమను వ్యక్తం చేయడం అనేటువంటిది జరిగింది. ఆ తరువాత కృష్ణుడు ఆమె యొక్క ఆమె యొక్క యోగక్షేమాల గురించి, వాళ్ళ కుటుంబ సభ్యుల యోగక్షేమాల గురించి అడగడం అనేటువంటిది జరిగింది. అలానే వాళ్ళు కూడా కృష్ణుడి యొక్క కుటుంబం యొక్క యోగక్షేమాలని అడగడం అనేటువంటిది జరిగింది. కుశల ప్రశ్నలు వేసుకున్నారనమాట. ఓకే, ఎవరైనా మన ఇంటికి బంధువులు వస్తే మనం ఏం చేస్తాం? ఫస్ట్ అందరు బాగున్నారా అని అడుగుతాం కదా, అలా. ఓకే, నెక్స్ట్ 8వ శ్లోకం. మంగతాయర్ మాతాజీ. తమాహ హరే కృష్ణ ప్రభుజీ. ప్రేమ వైక్లవ్య రుద్ధకంఠాశ్రులోచన. సమహ ప్రేమ వైక్లవ్యుద్ధ కంఠాసులోచన. స్మరంతి తాన్ బహూన్ క్లేశాన్ క్లేశాపాయాత్మదర్శనం. స్మరంతి తాన్ బహూన్ క్లేశాన్ క్లేశపాయాత్మదర్శనం. ప్రభుపాదుల వారి భావం. ప్రేమ విహల్య కంఠము గర్గము చెందగా నేత్రములు అశ్వపూర్ణములు కాగా కుంతీదేవి తనకు తన పుత్రులకు కలిగిన పలు కష్టములను గుర్తు తెచ్చుకొనెను. ఆ విధముగా ఆమె భక్తుల కష్టములను తొలగించుటకు వారి ఎదుట ప్రత్యక్షమయ్యేది శ్రీకృష్ణుడితో ఇట్లు పలికెను. హరే కృష్ణ. సో శ్రీకృష్ణ భగవానుడు వాళ్ళకి అన్ని కష్టాల్లోనూ పక్కనే ఉన్నారు. ప్రతిసారి కూడా కుంతీదేవి కృష్ణుడు ఏ విధంగా వాళ్ళని రక్షించారు అనేటువంటి విషయాన్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. ఎప్పుడైతే కృష్ణుడు చూసిందో ఆమెకి గద్గద కంఠంతో నేత్రములు అశ్రుపూర్ణములైపోయి పుత్రులకు కలిగినటువంటి కష్టములను గుర్తు తెచ్చుకొని భక్తుల కష్టాలను తొలగించడానికి భగవంతుడు ప్రత్యక్షమైనట్లు శ్రీకృష్ణుడితోటి ఇట్లా మాట్లాడుతూ ఉందన్నమాట. ఇప్పుడు కుంతీదేవి శ్రీకృష్ణుడిని కీర్తిస్తుంది. చూద్దాం 9వ శ్లోకం. నరసింహారావు ప్రభుజీ. తదైవ కుశలం నోభూ సనాతాస్తే కృతా వయం. తదైవ కుశలం నోభూ సనాతాస్తే కృతా వయం. జ్ఞాతీన స్మరతా కృష్ణ భ్రాతా మే ప్రేషితస్త్వయా. జ్ఞాతిర్న స్మరతా కృష్ణ భ్రాతే మే ప్రేషితస్త్వయాం. కుంతీదేవి పలికెను, కృష్ణ, నీ బంధువులు మాకు మమ్ము నీవు గుర్తు చేసుకునేప్పుడే మమ్ము చూసుటకు నీ సోదరుని పంపి సనాదులను చేసినప్పుడే మా క్షేమము నిశ్చయమైనది. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదాలు. ఓకే, ఎవరు సోదరుడు? బలరాముడు. వసుదేవుడు. అక్రూరుడు. ఇంతకుముందు అక్రూరుని పంపించాడు, గుర్తుందా మీకు శ్రీకృష్ణుడు? పంపించి పాండవులు ఎలా ఉన్నారో తెలుసుకొని రాపో, ధృతరాష్ట్రుడు కూడా తెలియజేయి, పాండవులకి తండ్రి లేడు, వాళ్ళ యొక్క క్షేమము చూసుకోమని తెలియచేసిరా అని చెప్పేసి అక్రూరుని పంపించారు. గుర్తుందా? అవును ప్రభుజీ. వెళ్ళి ధృతరాష్ట్రుడిని పాండవులు చాలా చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు, పాండవులు చాలా చిన్న తన తండ్రిని కోల్పోయారు. సో పాండవులకి తండ్రి లేరు, ధృతరాష్ట్రుడే పాండవుల్ని తండ్రిగా కాపాడాలి. కానీ పుత్రుడి మీద ఉన్నటువంటి ప్రేమతోటి ధృతరాష్ట్రుడు పాండవులకి ఇవ్వాల్సినటువంటి గౌరవం ఇవ్వట్లేదని తెలిసింది నాకు. నువ్వు వెళ్ళి వాళ్ళ యొక్క యోగక్షేమాలు చూసి
ధృతరాష్ట్రుడికి తెలియచేయాల్సింది తెలియచేసిరా, పాండవుల పట్ల ఆయన బాధ్యతను గుర్తు చేసిరా అని అన్నారు కృష్ణుడు. గుర్తుందండి? మరి పాండవులే చాలా చిన్న పిల్లలు, పాండవులే చాలా చిన్న పిల్లవాళ్ళు కదా. మరి పాండవులు అంటే ధర్మరాజు భీముడి కంటే కూడా చిన్నవాడైనా కృష్ణుడు. అంత చిన్నవాడప్పుడే ఆయన అక్రూరుని పంపించేశాడు. అంటే కంసుని చంపినటువంటి టైంలో అనమాట ఇది. కంసుని చంపినప్పుడు కృష్ణుడికి ఎంత ఉంది వయసు? మహా అయితే 12 సంవత్సరాలు కదా, 11, 12 సంవత్సరాలు. 11, 12 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే కృష్ణుడు ఆయన భక్తుల యొక్క క్షేమం గురించి ఆయన దూతను పంపించేశారు. ఆయన సోదరుడు అన్నమాట అక్రూరుడు. అక్రూరుని పంపించావు నువ్వు మా పిల్లలు కష్టాల్లో ఉన్నప్పుడు, అప్పుడే మాకు అర్థమైపోయింది నీ రక్షణ మాకుంది అని చెప్పేసి కుంతీదేవి అంటుందన్నమాట. ఓకే, సో సో మమ్మల్ని ఎవరు కూడా ఇంకేం చేయలేరు, మేము క్షేమంగా ఉంటాము అనేటువంటి విషయం నిశ్చయం అయిపోయింది, ఎందుకంటే నీ రక్షణ మాకుంది కాబట్టి. నెక్స్ట్ 10వ శ్లోకం, శేషరత్నం మాతాజీ. నతేస్తి స్వపరభ్రాంతి విశ్వస్య సుహృదాత్మనః నతే తస్తి స్వపరాభ్రాంతిర్విశ్వస్య సుహృదాత్మనః తదాపి స్మరతాం శశ్వ క్లేశాన్ హంసి హృది స్థితః. తదాపి స్మరతాం స్వస్వాం క్లేశాన్ హంసి హృది స్థితః. సకల జగత్తునకు శ్రేయోభిలాషివి పరమాత్ముడవు కనుక స్వపరభ్రాంతి నీకెన్నడూ లేదు. అయినను నిన్ను నిరంతరము స్మరించు వారి హృదయములలో వసించుచు వారి క్లేశములన్నిటినీ నీవు తొలగించదువు. శ్రీపాదుల వారి భాష్యం. బంధువుగా తనతో అనురాగపూర్వకంగా వర్తించినప్పటికీ శ్రీకృష్ణుడు విశ్వశ్రేయోభిలాషిగా తన స్థానముతో రాజీ పడుట లేదని బుద్ధిమంతుడరాలకు కుంతీదేవి ఇతడు తెలుపుతున్నది. అనగా భగవానుడు పక్షపాతము చూపడు. ఈ విషయమే భగవద్గీత 9.29 యందు సమోహం సర్వభూతేషు నేను సర్వులేడా సమభావం కలిగి ఉందును అని శ్రీకృష్ణుడిచే చెప్పబడింది. భగవానుడు సకల జీవుల్లో వినమయమును కావించునని అతనికి గాఢముగా ప్రేమించువారు ఆ దేవదేవుని ప్రత్యక్షాసక్తిని చూడగొనుదురునట సహజమే. ఎలాయైనా వారికి భగవంతుడు తప్ప అన్యమేదీనూ అక్కరలేదు. హరే కృష్ణ ప్రభు. ఓకే, స్వపరభ్రాంతి అంటే తమ గురించి తమ భ్రాంతి అంటే చుట్టాలు పక్కాలు వేరే వాళ్ళ గురించి తన వాళ్ళు. స్వపర అంటే తన వాళ్ళ గురించి భ్రాంతి. స్వ అంటే తన వాళ్ళు, పర అంటే ఇద్దరి గురించి. స్వపర భ్రాంతి అంటే వీళ్ళు నా వాళ్ళు, వీళ్ళు పరాయి వాళ్ళు, వీళ్ళని మంచి చూసుకోవాలి, వీళ్ళని మంచి చూసుకొని అవసరం లేదు, వీళ్ళ మీద నాకు బాధ్యత ఉంది, వాళ్ళ మీద నాకు బాధ్యత లేదు, ఇలాంటివి అనమాట. స్వపర భ్రాంతి అనేటువంటిది కృష్ణుడికి లేదు. అంటే ఏంటి? అందరికీ కూడా ఆయన శ్రేయోభిలాషి, జగత్తులో అందరికీ కూడా ఆయన శ్రేయోభిలాషి. ఎవరి పట్ల కూడా పక్షపాత భేదం అనేటువంటిది లేదు. ఓకే, పక్షపాతం అనేటువంటిది లేదు, అందరినీ సమానంగా చూస్తాడు శ్రీకృష్ణుడు. ఆ విషయాన్ని కుంతీదేవి తెలియచేస్తుంది అనమాట. సర్వ జగత్తులకు శ్రేయోభిలాషివి పరమాత్ముడవు కనుక స్వపర భ్రాంతి నీకు ఎన్నడూ లేదు. అయినను నిన్ను నిరంతరము స్మరించు వారి హృదయంలో వసించుచు వారి క్లేశములనన్నింటినీ నీవు తొలగించదువు. నాకు అందరూ సమానమే అనేటువంటి విషయం కృష్ణుడే స్వయంగా చెప్పారు. ఇక్కడ కుంతీదేవి ఏముంటుంది? నీకు అందరూ సమానమే, కానీ నీ భక్తులకి నీవు కొంచెం స్వార్థం ఉంటుంది. అంటే అందరూ సమానమే, కానీ నా భక్తులు నాకు కొంచెం ఎక్కువ. ఎలా ఉంది? భగవద్గీతలు అలా చెప్తారు కదా ప్రభుజీ. సో కృష్ణుడికి తన భక్తుల పట్ల ఆయన వాళ్ళ యొక్క క్షేమాలను చూసుకుంటూ ఉంటారు. వాళ్ళకి ఎలాంటి కష్టము రాకుండా వాళ్ళకున్నటువంటి కష్టాలన్నింటినీ తొలగిస్తూ ఉంటారు శ్రీకృష్ణ భగవానుడు. అలా అని ఆ భక్తులని ఇగ్నోర్ చేసినట్టు కాదు. మనం అంటుంటాం కదా, ఎందుకు ఏ భక్తి చేయని వాడికి అన్ని సుఖాలు ఉన్నాయి అని అంటాం కదా. కృష్ణుడు నిష్పక్షపాతి, అందుకనే అందరినీ సమానంగా చూసుకుంటున్నారు. వాళ్ళ కర్మలకి అనుగుణంగా వాళ్ళు చేసినటువంటి పుణ్యకర్మల ఫలితాల కారణంగా ఎవరైనా సుఖాలని అనుభవిస్తుంటే అనుభవించవచ్చు. ఏ వ్యక్తి జీవితంలో అయినా సరే అది సుఖం వచ్చినా సంతోషం వచ్చినా
కష్టం వచ్చినా బాధ వచ్చినా ఏదొచ్చినా సరే వాళ్ళ కర్మల ఫలితంగానే వస్తుంది. అంతే తప్ప దాంట్లో శ్రీకృష్ణుడి యొక్క పక్షపాతం అనేటువంటిది ఏమీ ఉండదు. ఓకే, మనం అందరం అనుకోవచ్చు ఎందుకు వాళ్ళు అంత సుఖపడుతున్నారు మనకెందుకు లేదు అని అనుకోవచ్చు. కేవలం వాళ్ళ యొక్క కర్మ ఫలితాల అనుగుణంగానే వాళ్ళకి వాళ్ళు అనుభవిస్తున్నటువంటి సుఖ సంతోషాలు లేదా కష్టాలు ఏదైనా సరే. దీనికి ఇవి పొందడానికి మనకి కృష్ణుడు అనేక రకమైనటువంటి ఏర్పాట్లన్నీ చేస్తారు. కష్టాలు పొందడానికి మనకి ఎవరో ఒకళ్ళు సహకరిస్తారు, సుఖాలు పొందడానికి మనకి ఎవరో ఒకళ్ళు సహకరిస్తారు. సుఖాలు పొందడానికి ఎవరో ఒకళ్ళు సహకరిస్తే వాళ్ళని మనం మిత్రులుగా భావిస్తాం. అదే కష్టాలు పొందడానికి ఎవరో ఒకళ్ళు సహకరిస్తే వాళ్ళని మనం శత్రువులుగా భావిస్తాం. ఇదంతా మన భ్రాంతి. మిత్రువులు శత్రువులు, వీళ్ళు పలానా వాళ్ళు నాకు మిత్రులు, పలానా వాళ్ళు నాకు శత్రువులు అని అనుకోవడం అనేటువంటిది మన భ్రాంతి. మిత్రులైనా శత్రువులైనా కానీ కేవలం ఇన్స్ట్రుమెంట్స్. కృష్ణుడు వాళ్ళ మాధ్యమం ద్వారా మన కర్మ ఫలితాలను మనకి అందజేస్తున్నారు. ఎప్పుడైతే మనం అనుభవిస్తున్నటువంటి ప్రతిదానికి మన కర్మే కారణం అని మనం తెలుసుకుంటామో అప్పుడు మనం జీవితంలో ఎవరికి శత్రువులుగా వర్తించం, ఎవరిని మనం శత్రువులుగా భావించం, ఎవరిని మనం ద్వేషించం. మనం శుద్ధ భక్తులుగా మారుతూ ఉంటున్నాము అని అంటే మనలో ద్వేష గుణం అనేటువంటిది తగ్గిపోతూ ఉంటుంది. మనం ఇంతకు ముందు భక్తులు కానిటువంటి వాళ్ళు చాలా అసూయాపరులుగా, లేకపోతే ఎవరైనా సరే చూసి ద్వేషించే వాళ్ళుగా ఉంటారు. వాళ్ళకంటే ఉన్నతమైనటువంటి వాళ్ళని చూసి వాళ్ళు ద్వేషిస్తారు, అసూయ పొందుతారు కదా. ఎప్పుడైతే మనం భక్తులం అవుతామో అప్పుడు మనలో ఈ యొక్క భావం అనేటువంటిది తొలగిపోతుంది. ఎందుకు అని అంటే మనకు తెలుసు మనకు వస్తున్నటువంటి కష్టానికి లేదా వాళ్ళు అనుభవిస్తున్నటువంటి సుఖానికి కారణం మన కర్మలు, వాళ్ళ కర్మలే. కానీ దాంట్లో ఎవరిని ద్వేషించాల్సిన అవసరం లేదు, ఎవరిని శత్రువుగా భావించాల్సిన అవసరం లేదు. కాబట్టి మనకు ఎదురైనటువంటి కష్టాలు ఏ పలానా వ్యక్తి ద్వారానో మనకు వచ్చాయి కాబట్టి ఆ వ్యక్తి మనకి శత్రువు ఎప్పటికీ కాకూడదు. ఎందుకంటే మనం భక్తిలో ఉన్నతంగా మారిపోయినప్పుడు, మనం భక్తిలో పురోగమించినప్పుడు మనకి కృష్ణుడు ఇస్తున్నటువంటి కష్టాలు ఇవి అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది, మన కర్మఫలాలను తీసేయడం కోసం. ఓకే, దాని కృష్ణుడు మన మీద చూపినటువంటి కరుణగా మనం భావిస్తామే తప్ప ఆ కష్టాలు మనకి రావడానికి కారణమైనటువంటి వ్యక్తులను మనం ద్వేషించడం అనేటువంటిది లేదా శత్రుత్వాన్ని పొందడం అనేటువంటిది మానేస్తాం. సో కృష్ణుడి స్థాయిలోకి మనం వెళ్ళాలి అంటే భక్తిలో ఉన్నతంగా మారినప్పుడు, భక్తిలో పురోగమించినప్పుడు మనకు అది జరుగుతుంది. కృష్ణుడు ఏ విధంగా ఎవరి పట్ల శత్రుత్వం, ఎవరి పట్ల మిత్రత్వం ఏమీ లేదు, అందరూ సమానమే కృష్ణుడికి. ఓకే, అలాంటి స్థితిలోకి మనం కూడా వెళ్తే భక్తిలో పురోగమించినట్లు. ఓకే, ఇక్కడ వరకు కూడా కుంతీదేవి మాట్లాడింది. ఇప్పుడు యుధిష్ఠిరుడు మాట్లాడుతున్నాడు. రేపు చదువుదామా యుధిష్ఠిరుడు ఏం మాట్లాడుతున్నాడు మాతాజీ? ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు ప్రణామాలు. ప్రభుజీ ఇవాళ మా పాప బర్త్డే. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్సరాలు. వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. ఎవరికైనా ప్రశ్నలు ఉంటే తీసుకుందాం.